ఈ బుద్ధి లేని పెద్ద మనిషి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి ఏమనాలి ఈయనని, ఈయనకి ఎలా గుణపాఠం చెప్పాలి, ఈయనకి ఎలా బుద్ధి చెప్పాలి, ఎలా చెబితే ఈ పెద్ద మనిషికి సిగ్గొస్తుంది, ఈ విషయాలను నేను చెప్తా. ప్రతిసారి ఎన్నికల దగ్గరికి వచ్చే కొలది సేమ్ స్క్రిప్ట్తో ముందుకెళ్తారు నాయకులు. మత మార్పిడిలు, కుట్రలు, మాఫియా, అదే మాట, అదే పాట, అదే సేమ్ డ్రామా. ఈసారి కొత్త హీరో వచ్చేశాడు. ఆయనే పెద్ద మనిషి విజయసాయి రెడ్డి. వైసీపీలో ఉన్నంత కాలం 10 ఏళ్ళు నోరు మూసుకోనున్నటువంటి పెద్ద మనిషి విజయసాయి రెడ్డి ఇప్పుడు రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి రాగానే హిందూ రక్షణ, హిందూ సంరక్షణ, మత మార్పిడులు, హిందూ ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఇవన్నీ ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చాయా అని నేను ప్రశ్నిస్తున్నా. విజయసాయి రెడ్డి గారు పార్టీ వదిలేయంగానే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి బయటికి రాగానే ఒక్కసారిగా హైందవ మత రక్షకుడు అయ్యాడినా అనుకుంటున్నారా మీరు? కాదు. అది మతం పైన ప్రేమ కాదు, అది విజయసాయి రెడ్డి యొక్క స్వార్థం, స్వలాభం కోసం చేస్తున్నటువంటి పనులు. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీలో ఉన్నప్పుడు ఈ దేశం కనపడలేదా విజయసాయి రెడ్డి గారు? అప్పుడు ఈ దేశం బాగానే ఉందా? అప్పుడు హిందువులు ఎవరు మతం మారలేదా? అప్పుడు క్రైస్తవులు ఎవరిని మతం మార్చలేదా? కొత్తగా ఇప్పుడే ఈ మార్పు మీకు కనపడిందా విజయసాయి రెడ్డి గారు?